క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 4వ ఆగమన కాల ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి. పునీత మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 3 వారాలుగా మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా క్రీస్తు జన్మదిన మహోత్సవానికి, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు మనం ఆగమన కాలపు చివరి వారంలో అడుగుపెట్టాం. మరో కొన్ని రోజుల్లో రక్షకుని జననాన్ని వేడుకగా జరుపుకోబోతూ ఉన్నాం. ఈ శుభతరుణంలో నేటి పఠనాలు మనకు ఒక గొప్ప సవాలును విసురుతున్నాయి. మన ఆలోచనలకు, అవగాహనకు మించిన దేవునిపై విశ్వాసము కలిగి ఉన్నామా? ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన గుర్తును ఇచ్చారు. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యూదా రాజు ఆహాసు యుద్ధ భయంతో, ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని చేశారు. లోక సంబంధమైన అధికారాలు, సైన్యాలు భయాన్ని పోగొట్టలేవు. కానీ దేవుని సాన్నిధ్యము శాంతిని మనకు వసుగుతుంది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మన మధ్యకు వచ్చింది మనకు తన మహిమను పంచటానికి, మరియు మనల్ని చెడు నుండి, పాపము నుండి విడిపించటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఒక శిశువు జననం కుటుంబంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది, ఆశను చిగురింపజేస్తుంది. కానీ యుద్ధ సమయంలో ఈ సందేశం యూదారాజుకు, ప్రజలకు అర్థం కాలేదు. ఈ యుద్ధ సమయమున శిశువు, అతని జననం ఏమి చేయగలదు? వారిని యుద్ధం నుండి తప్పించగలదా? యుద్ధము ముంగిటనున్న వారి భయాలను తొలగించగలదా? అసలు ఈ శిశువు జననం, అతని పేరుకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? శిశువు జననం ఒక నూతన అధ్యాయాన్ని, నూతన ఆరంభమును కలుగజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన ఆరంభం, ప్రారంభం పునరుద్ధరణకు, నవీకరణానికి నాంది, సూచన. యుద్ధ సమయంలో భయము, ఆందోళనతో కూడిన సమయంలో ఈ శిశువు జననం నూతన ఆరంభానికి గుర్తుగా ఉంది. అతని పేరు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుని హస్తం, ఆలోచన, సహకారం, సాన్నిధ్యం లేకుండా ఆహాసురాజు ముందుకు వెళ్ళాలని, తన పేరు ప్రతిష్టను, పలుకుబడిని, అధికారమును, సింహాసనమును నిలుపుకోవాలని ప్రయత్నించాడు. కానీ అది అతనికి సాధ్యపడలేదు. అతని అధికారము, రాజ్యము నిలవలేదు. దేవుని సహకారము, నడిపింపు లేకుండా ఏది కూడా మన జీవితంలో నిలవదు. దేవుని తోడు, దేవుని సహకారము, దేవుని నడిపింపు మానవునికి, మనకి ఎంతో అవసరం. అందుకే ఆ శిశువు పేరు దేవుని నడిపింపునకు, దేవుని తోడునకు చిహ్నముగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యూదారాజు వలె, ఆ ఇజ్రాయేలు ప్రజల వలె నీ హృదయం భయముతో నిండి ఉందా? భారంతో నిండి ఉందా? నీకున్న స్థితి, నీ జీవన పరిస్థితి పదిలంగా ఉండాలని కోరుకుంటున్నావా? దానికై నీ మీద ఆధారపడుతున్నావా? లేక దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటున్నావా? ప్రభువు నడిపింపు పొందటం అలవాటు చేసుకుంటున్నావా? ప్రభు యొక్క వాగ్దానం ఈనాడు కూడా అదే. దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా వివరంగా చెప్పాలంటే
నీకు నేనున్నాను, నీతో ఉంటాను అని ప్రభువు ఈ ప్రవచనము ద్వారా వాగ్దానం చేస్తున్నారు. అహాజు రాజు వలె కాకుండా మనము ప్రభువు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి. ఆయనతో నడవడం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఇమ్మానువేలు అన్న పేరుకు సార్థకత చేకూరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ పట్టణాన్ని ధ్యానించినట్లయితే రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1-7 వచనాలు. మన వద్దకు దేవుని వాక్కు అనేక విధాలుగా పంపబడుతుంది. గురువుల సందేశముల ద్వారా, పవిత్ర బైబిల్ గ్రంథమును ధ్యానించటం ద్వారా, అనేక మాధ్యమాలలో దేవుని సువార్త సందేశాలు వినుట ద్వారా, దేవుని వాక్కు మనం ఆలకించి దైవ మార్గంలో జీవించటానికి, దేవుని వద్దకు మనల్ని చేర్చటానికి దేవుడు మన వద్దకు తన వాక్కును మన వద్దకు చేర్చుతున్నారు. మనందరము కూడా దేవుని వాక్కులో, దేవుని విశ్వాసములో విధేయతను కలిగి జీవించగలగాలి. అప్పుడు దేవుని కృప, శాంతి, సమాధానాలు మనతో ఉండి దేవుని అడుగుజాడలలో మనము జీవించగలుగుతాం. దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆజ్ఞలను పాటించగలుగుతాం. అయితే మనలో ఉండవలసింది దేవుని యందు విశ్వాసము, దేవుని ఎడల విధేయత. పునీత జోజప్ప గారి వలె మనము జీవించాలి. ఆయన లాంటి విధేయతను మనందరము కూడా కలిగి జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పఠనాన్ని ధ్యానిద్దాం. మొదటి పట్టణంలో దావీదు వంశానికి వాగ్దానము చేయబడిన గుర్తు నేటి సుశేష పఠనంలో నెరవేరబడటం మనం చూస్తున్నాం. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ గర్భము ధరించినది. పాత నిబంధనలో ఆత్మ జీవము కలుగజేయునదిగా చూస్తున్నాం. నూతన నిబంధనలో పవిత్రాత్మ అనగా దైవ సాన్నిధ్యం. మరియమ్మ గర్భము ధరించినదని విని యోసేపు ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. అప్పటికే మరియకు యోసేపుతో నిశ్చయమైంది. అయితే యోసేపు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాడు. నిజంగానే మరియమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించినదని కలలో దేవదూత ద్వారా దేవుని పలుకులను బట్టి విశ్వసించాడు. మరియమ్మ గర్భమున జన్మించేది యేసు అనగా ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని. ఆయన ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని యోసేపు గారు విశ్వసించారు. అందుకే తన భార్య మరియమ్మను స్వీకరించాడు. ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడే స్వయముగా యేసుని లోకమునకు పంపాడు. మనుష్యావతారి అయి యేసు స్వయముగా సజీవ దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకములో అవతరించాడు. ఆయనే మెస్సయ్య. యేసు అనగా యావే రక్షించును లేదా యావే రక్షణ. యేసు ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే దేవుని ఆజ్ఞలను పాటించువాడు, విధేయించువాడు. యోసేపు సత్యవంతుడు, మంచి స్వభావము గుణము కలవాడు, పవిత్రుడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు. నీతిమంతుడు అంటే చట్టమును గౌరవించువాడు, దయగలవాడు. అందుకే మరియమ్మ మంచితనమును ఎరిగిన యోసేపు ఆమెకు కష్టము కలిగించకూడదని ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. దేవుని వాక్కును ఆలకించి అర్థం చేసుకొని విధేయత ఉంచిన వారిలో మొట్టమొదట క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రి అయిన యోసేపు గారు. పరలోక తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మొట్టమొదటిగా సహకరించి విధేయతను చూపిన వారు యోసేపు గారు. కన్య మరియమ్మ గారేమో దేవుని ఆజ్ఞ ఆమె ఎడల జరుగునని విశ్వసించిన గొప్ప మాతృమూర్తి. యోసేపు దేవుని ఆజ్ఞ ప్రకారం విధేయత కలిగి జీవించారు. దేవుని ఆజ్ఞను శిరసా స్వీకరించారు. చివరి వరకు విధేయతను చూపారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము కూడా ముందు దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి విధేయతను చూపాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనము మన జీవితంలో నెరవేర్చగలగాలి.
ఆ విధంగా జీవించటానికి సంకల్పము మనలో ఏర్పరచుకోవాలి. మనము సృష్టింపబడినది దేవుని ఆజ్ఞలకు, ఆయన సంకల్పానికి విధేయతను చూపి నెరవేర్చి జీవించటానికి. మనము కూడా యోసేపు వలె దేవుని ఆజ్ఞల ప్రకారం మరి జీవిస్తున్నామా? నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నామా? దయ కలిగి జీవిస్తూ ఉన్నామా? విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నామా? పవిత్రముగా జీవిస్తూ ఉన్నామా? మరియ యోసేపుల వలె దైవ ప్రణాళికలో సహకరిస్తున్నామా? విశ్వాసపు చెవులతో దైవ సందేశాలను వినగలుగుచున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవునితోనూ తోటివారితోనూ సత్సంబంధమును కలిగి ఉంటారు. నీతిమంతుడైన యోసేపు దేవుని వాక్కును హృదయంలో మననం చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్కును విని విశ్వాసంతో ప్రతిస్పందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల చివరి వారంలో ఇమ్మానుయేలు రాక కొరకై వేచి చూస్తున్నాం. క్రిస్మస్ కొరకు, అలాగే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో బాహ్యపరమైన ఆర్భాటాలు కాక మన హృదయాలను పశువుల తొట్టిగా మలచి ఆ దివ్య బాలయేస్సును మన జీవితాలలోనికి ఆహ్వానించినట్లుగా తిరుసభ పాలక పునీతుడైన యోసేపు ప్రార్థన సహాయాన్ని మనందరం కూడా కోరుకుందాం. శాంతినొసగు దేవుడు మేము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసు క్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునర్చునుగాక. లోకరక్షకుడు యేసు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండడానికి, మన పాపములను విడిచిపెట్టి మంచి మార్గంలో మనందరము జీవించటానికి, మన దోషములను తొలగించటానికి ఆయన మనుష్య కుమారుని వలె మానవుడిగా దావీదు సంతతిలో జన్మించాడు. యేసు మానవాళి కొరకై మానవునిగా జన్మించటం దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున మనమందరము క్రిస్మస్ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. క్రీస్తు మన రక్షణ కొరకై జన్మించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున పర్వదినముగా క్రీస్తు యేసు జననమును మనందరము కూడా గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ పండుగను జరుపుకొనుటకు, మన పాపములను విడిచిపెట్టుటకు, క్రీస్తు యేసు మన హృదయాలలో జన్మించటానికి మనందరము కూడా ఆహ్వానించాలి. అంత పవిత్రుడు, దైవ కుమారుడు, మన రక్షణకై జన్మించిన యేసు ఇమ్మానుయేలుగా మన హృదయానికి తోడై మన హృదయంలో జన్మించాలంటే మనలో ఎటువంటి మలినము లేనటువంటి ఒక పరిశుద్ధ పవిత్ర ఆలయముగా మన హృదయని శుద్ధి చేసుకోవాలి. మనలో పాపము, స్వార్థము, అసూయ, పగ, ద్వేషము, కోపము ఇటువంటి అపవిత్రమైన గుణములను మన హృదయంలో ఉంచుకోకుండా వాటిని తీసివేయాలి. అందరము పాపులము, మనలో ఏ పాపము చేయని వారు ఎవరూ లేరు. కానీ ఆ పాపములన్నింటినీ శుద్ధి చేసుకొని మరలా ఆ పొరపాట్లను, ఆ పాపములను తిరిగి చేయకుండా ఉండేటట్లు మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభుని ప్రజలముగా, బిడ్డలముగా మనం జీవించాలి. తండ్రి దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని మానవునిగా మన రక్షణ కొరకే జన్మింపచేశారు. ఆయనకు అనగా యేసుక్రీస్తు ప్రభువునకు మనము విశ్వాసముతో విధేయులమై జీవించగలగాలి. ఆ విధంగా జీవించగలిగితేనే ఈ క్రిస్మస్ పండుగ రోజున పర్వదినముగా, రక్షణ దినముగా మనం జరుపుకోగలుగుతాం. లేదంటే మనం వేషధారులమే. క్రీస్తు ప్రభువు పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని ఏ విధముగా జన్మించారో, పశువుల తొట్టెలో ఏ విధంగా పరుండారో మనము కూడా మనల్ని మనము తగ్గించుకొని తగ్గింపు గుణముతో, వినయముతో జీవించగలగాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు హృదయాలలో నిత్యం మనకు రక్షగా, మనకు తోడై ఉంటారు. క్రీస్తు మన రక్షణ కొరకే జన్మించారని మనమందరము విశ్వసించి ఆ లోక రక్షకుని మనకు తోడుగా చేసుకొని ఎటువంటి చెడు గుణము మనలో లేకుండా పవిత్రంగా మన హృదయాలను, మన గుణములను, మన శరీరమును కాపాడుకొని మన జీవితాలలో యేసు దేవుణ్ణి మనకు తోడుగా చేసుకొని జీవించటం అలవర్చుకొని ఆ క్రీస్తు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను, రక్షణను స్వీకరించి సంతోషముతో, ఆనందముతో, సమృద్ధిగా, సంతృప్తిగా ఈ లోక జీవితమును జీవించుదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.